హాయ్ అండి. ఇప్పుడు మీరు చూడపోయేది అసలు మేమే ఎప్పుడు చూడలేదు. ఇల్లంతా కూడా రంగులేయడానికి అంతా క్లీన్ చేశారు. అప్పుడు బయటపడింది. అసలు పట్టుకుంటే కూడా 2 కిలోలు అంత బరువు ఉంది. ఇంత పురాతనమైనది మా ఇంట్లో ఉందని మేము ఇన్ని రోజులు అసలు గమనించుకోలేదు. చూస్తేనే ఆశ్చర్యం వేసింది అనమాట. మరచింపు చూడంగానే మాకైతే ఋషులు గుర్తొచ్చేసారనమాట. వెనకటి సినిమాలో కూడా ఈ ఋషులు ఎక్కువగా పట్టుకుని తపస్సులు చేయడానికి వెళ్తుంటారు కదా. ఆశ్చర్యం ఆనందం అన్ని కలిగినాయి మాకు. ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నాము. అయితే దాన్ని ఓపెన్ చేయకుండా ఉండలేం కదా, తీసి చూస్తున్నాం. కానీ సౌండ్ వస్తున్నాయి కానీ ఏమున్నాయో తెలియదు. మా అక్క దాన్ని ఎప్పుడు క్లీన్ చేస్తుందంట కానీ దాని లోపల ఏమున్నాయో చూడదంట. మేమైతే చూడకుండా ఉండలేకపోయాం. ఇది చూపించగానే మాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా మరచెంపు చూడంగానే దాన్ని అయితే మూత తీసి పోసామన్నమాట. చూస్తున్నారు కదా, కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని కాయిన్స్ అంటే అవన్నీ కూడా వెనకటి కాయిన్స్. ఇప్పుడు అసలు అవి ఒకటి కూడా అమల్లో లేవు. ఈ కాయిన్స్ తో పాటు మాకే ఒక ఆశ్చర్యం కలిగిన ఒక వస్తువు అయితే కనిపించింది. అది చూడంగానే మేమైతే ఒకళ్ళు చూసుకుంటున్నాము. అది కాయిన్లో కొన్ని కాయిన్స్ అయితే మేము కూడా వాడే ఉంటాము. అవి చూస్తానికి కూడా మాకు కూడా ముచ్చటగా అనిపించింది. చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క కాయిన్ అయితే మీకు చూపించేస్తాం చూడండి. ఇంకొకటి ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, గూగుల్ ని కొన్ని కాయిన్స్ పెట్టి ఈ కాయిన్స్ అవి వాటి వాల్యూ వాటి అన్ని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? ఒక్కొక్క కాయిన్ కి 80,000, ఆ కాయిన్ విలువ 80,000 అని చూపించింది. మరి గూగుల్ ఏం చెప్పిందో మాకు తెలియదు. ఇదేనండి మీకు ఆశ్చర్యకరమైన చూపిస్తామన్నాం కదా, మేము షాక్ అయింది. అదేంటంటే కాలి మెట్టు. వీడియోలో చూసేదానికి రియల్ గా చూసేదానికి లైవ్ లో ఆ కాలి మెట్టు చాలా తేడా ఉంది. చేత్తో పట్టుకున్నా కూడా వెయిట్ ఉంది, లేకపోతే మన కాలికి పెట్టుకోవడానికి కూడా అసలు వీలుగా మనం అయితే జారిపోతుంది. మరి మా వెనకటి వాళ్ళు, మా తాత ముత్తాతల వల్ల, మా మామ వాళ్ళు పెట్టుకున్న కాళ్ళు అవి మరి ఎంత ఉన్నాయో కాళ్ళు తీరు తెలియదు కానీ అసలు చూస్తేనే ఆ మెట్టులు తీరు చూసి మనం జనరేషన్ చాలా ముందుకు వచ్చేసింది. ఆ కాలి మెట్టి చూస్తే చిన్నపిల్లలకి చేతికి కడియాలు చేపించుకుంటారు కదా, అంత మందంగా అలా ఉన్నాయి అనమాట. సరే అని చెప్పేసి ఇప్పుడు బంగారం రేటు గాని వెండి రేటు గాని చాలా పెరిగిపోయింది. వాటి విలువ ఎక్కువ అయిపోయింది అని చెప్పి మన పూర్వీకులు మన తాత ముత్తాతలు ఈ వస్తువులు మార్చేయడం, మనుషులుగా మనతో పాటు లేకపోయినా కూడా వాళ్ళు వాడుకున్న వాటిని మనతో పాటు ఉంచుకోవడం వల్ల మనకి చాలా బలం ఉంటుంది, మనకి ఆశీర్వచనం లాగా ఉంటుంది. అవి ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా మనకు కూడా చాలా ధైర్యంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకులు తలుసుకున్నప్పుడు, మన ఇంట్లో ఆ వస్తువులు చూస్తున్నప్పుడు మనకు తెలియకుండా మనం చాలా ధైర్యంగా ఉంటాం. వాళ్ళు మనతో పాటు లేకపోయినా కూడా వాళ్ళు వాడిన వస్తువుల్ని మనం చూడటం వల్ల మనకి చాలా ధైర్యం ఉంటుంది. అంతేకాదు మనం ఏమైనా చేయగలమనే నమ్మకం మన మీద మనకు కూడా కలుగుతుంది. అంతేగాని మన ఇంట్లో ఉన్నాయి, మన పూర్వీకులు మన తాత ముత్తాతలు అన్ని మార్చేసుకుని ఏదో లేనట్టు కోల్పోయినట్టుగా ఉండే కన్నా అవి కొన్ని వస్తువుల్ని మన ముందు ఉంచుకోవడం వల్ల మనకి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏముంది చూస్తానికి కాయిన్సే కదా అనుకుంటాము, కాదు. మనకి అవి మనం ఆ కాయిన్స్ అప్పుడు మనం లేకపోవచ్చు కానీ మన పిల్లలకు కూడా తరతరాలుగా కూడా ఈ కాయిన్స్ చూడటానికి వీలుగా ఒక మరచెంబులో వేసల్లా దాచిపెట్టి ఉంచారు. ఇందులో కొన్ని కాయిన్స్ మనం చూసినా కూడా మనకైతే దగ్గర లేకపోవచ్చు. కొంతమంది అయితే వీటిని గ్యాదర్ చేసి పెట్టుకుంటుంటారు. కొంతమంది పిల్లలు వీటి మీద కూడా చాలా సీరియస్ గా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అట్ట కూడా మనకి కొన్ని తెలియజేసినట్టు అవుతూ ఉంటుంది పిల్లలకి. కొన్ని కాయిన్స్ ని ఏం అడిగితే కూడా మాకు ఆశ్చర్యకరమైనవి కూడా తెలియజేసింది. మేము నిజమా అనుకున్నాం. తెలియని విషయాల్ని మన ఇంట్లో పెద్దవాళ్ళని లేకపోతే అమ్మమ్మ వాళ్ళు అయితే వినుంటారు కదా, అలా కొన్ని తెలుసుకుంటూ ఉంటాము. కొన్ని అయితే మనకు తెలియదు. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత అది నిజమా అబద్ధమా అని కాకుండా డైరెక్ట్ గా ఏని అడుగుతూ ఉంటున్నాం కదా, నమ్ముతుంటాం. కాకపోతే ఈ కాయిన్స్ గురించి అయితే అది చెప్పిన విధానానికి మేమే ఆశ్చర్యపోయాం. కొన్ని కాయిన్స్ అయితే 80,000 అనగానే ఇంత విలువన్న కాయిన్సా అనిపించేసింది. అవి ఎలా దాచిపెట్టారో మరి అవేం మాకు తెలియదు కానీ చాలా బాగున్నాయి, చూడటానికి బాగున్నాయి. అలా దాచిపెట్టుకుంటున్నా కూడా ఆనందంగా అనిపించింది. కాయిన్స్ కి మేము ఇలా అయిపోతున్నాం అనుకుంటే మరచెంబు చూసి ఇంకా అనమాట. పిల్లలైతే మరచెంబు తీసుకుని అటు ఇటు తిరుగుతూ వాళ్ళైతే కాసేపు దాంతో ఎంజాయ్ చేశారు. మనకి ఎప్పుడు దొరికే వాటిని కన్నా దొరికిన వాటిని యాంటిక్ పీసులు అన్నట్టుగా మాకైతే ఇది ఒక అద్భుతం లాగా ఉంది. మా ఇంట్లో దొరికిన నిధి లాగా ఉందన్నమాట. పురాతనమైన నిధి దొరికినట్టుంది. ఇంటికి పెయింట్లు వేయటం ఏంటో, ఇవన్నీ కనిపించడం ఏంటో, వాటి విలువ ఎంత ఉండడం ఏంటో, ఆ విలువ ఎంత ఉన్నాయి. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. మన పిల్లలు కూడా చేయట్లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన తాత ముత్తాతలు ఎంత చక్కగా దాచిపెట్టుకున్నారో. వాళ్ళు తెలియజేసింది ఏంటంటే చెంబుని కాయిన్స్ ని ఇలా చూడంగానే నాకు అర్థమైన దాన్ని బట్టి ఏమనుకున్నానంటే, ఇప్పుడు వాళ్ళు ఆ కాయిన్స్ ని అమల్లో ఉన్నా లేకపోయినా, వాళ్ళు మనుషులు కూడా లేరు, ఆ కాయిన్స్ కూడా అమల్లో లేవు. వీటిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పొదుపు చేయటం. వాళ్ళు అది పొదుపుగా దాచారో ఏ విధంగా దాచారో తెలియదు కానీ అందుకనే కదా మనం చూడగలిగాం. అందుకనే మనం కూడా కొన్ని కాయిన్సే కాదు మనీని సేవ్ చేయటం వల్ల మనకి మన పిల్లలకి అన్ని విధాలు ఉపయోగపడటమే కాకుండా వాళ్ళకి కొన్ని తెలియజేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఏంటంటే మనుషులు పోగానే వాళ్ళకున్న బంగారం కానీ ఏదైనా కూడా తీసుకెళ్లి మార్చేయటం అలా చేస్తుంటారు. కొన్ని వస్తువులు చూడటానికి చాలా బాగుంటాయి. అవి అలా ఉంచేసారంటే మనం వాటిని మార్చి చేపించుకున్న వస్తువుల్లో వాళ్ళు గుర్తులు ఉండవు. ఎందుకంటే వాళ్ళ వస్తువుల రూపంలో ఉంటేనే వాళ్ళు గుర్తుంటారు. కాబట్టి కొన్ని అయినా అలా ఉంచడం చాలా బాగుంటుంది. కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, మార్చేస్తుంటారు. వాళ్ళైతే అవసరం అని డబ్బు కోసం అని ఏదో ఒకటి చేసేస్తున్నారు. అలా కాదు, వెనకటి అనమాట. ఆ వస్తువులైనా ప్రతిదీ చాలా బాగుంటాయి. మనకైనా మన పిల్లలకైనా కూడా మన మాటల్లో తెలియజేయడం అవసరం లేదు. వాటి వస్తువుల రూపంలో అలా ఉంచారంటే కూడా అవే తెలియజేస్తాయి అనమాట. వాటి గురించి వాళ్ళు ఎవరిచ్చారు ఏంటని. ఆ విధంగా కూడా మన తాతల్ని ముత్తాతల్ని పితృదేవతల్లాగా ప్రతిసారి తలుసుకుంటూనే ఉంటాం. ఆ వస్తువులు చూసినప్పుడల్లా చాలా వెయిట్ గా ఉంది, చాలా యాంటిక్ పీస్ లాగా చాలా అందంగా కూడా ఉంది. ఇలా దగ్గరగా చూసినప్పుడు అయితే కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉన్న వాటి బట్టి కూడా మన తాత ముత్తాతలు
ముత్తాతలు పెరిగిన విధానము, వాళ్ళు జీవించిన విధానం కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇదైతేనేమో ఉజ్జయినిలో కొనుక్కున్నాం పౌచ్. మా ఇంట్లో ఉన్న ఈ పురాతన వస్తువులు చూసి మేమే ఆశ్చర్యపోయాము. మీకు కూడా మీ ఇంట్లో కూడా ఇలాంటి పురాతన వస్తువులు, యాంటిక్ పీసులు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు కూడా కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.